హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం అక్షయ్ కుమార్ గారు నటించిన లక్ష్మి మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక క్వశ్చన్: దయ్యాలు ఉన్నాయా లేవా? మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రత్న అలాగే తన కూతురు శృతి ఇద్దరు ఒక గ్రౌండ్ దగ్గర వెళ్తున్నప్పుడు శృతి ఆ గ్రౌండ్ వంకే చూస్తూ ఉంటుంది. అది రత్న చూసి ఆ గ్రౌండ్ కల్లా చూడొద్దు అంటూ భయపడుతుంది. ఆ గ్రౌండ్కి ఆనుకొని ఉన్న ఇంట్లో అంజలి, పలక్ అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉంటారు. టెర్రస్ మీద ఆరేసిన ఎర్ర చున్నీ ఒకటి ఎగిరి వెళ్ళి గ్రౌండ్లో పడుతుంది. పలక్ గ్రౌండ్లోకి వెళ్ళి ఆ ఎర్ర చున్నీని తెచ్చుకుంటుంది. రాత్రి పలక్ రూమ్లో పడుకున్నప్పుడు వింత వింత శబ్దాలు వస్తాయి. ఉన్నట్టుండి పలక్కి దయ్యం కనిపిస్తుంది. ఆ తర్వాత దయ్యం అంజలిని గ్రౌండ్లోకి పిలుచుకుని వెళ్ళి చంపేస్తుంది. తీరా చూసే పలక్ ఇదంతా కలక్ అని ఉంటుంది. అంజలి ఇదంతా ఆ చున్నీ వల్లే అని చున్నీని గ్రౌండ్లో పడేస్తుంది. దయ్యం ఆ చున్నీని భూమిలోకి లాక్కునేస్తుంది. ఆసిఫ్ తన దయ్యాలని నమ్మడు. తన పని కూడా అదే, ప్రజలని దయ్యాల గురించి ఎడ్యుకేట్ చేయడం. అలాగే దయ్యం ఉంది అని అందరం నమ్మిస్తున్న దొంగ బాబాలని ప్రజల ముందు బయట పెట్టడం. రష్మి ఆసిఫ్ భార్య. ఇద్దరూ ప్రేమించుకొని లేచిపోయి పెళ్లి చేసుకుని ఉంటారు. ఆసిఫ్కి ఎవరు ఉండరు. రష్మి వాళ్ళ నాన్న సచిన్కి తన కూతురు లేచిపోయిందనే విషయం కంటే ఒక ముస్లింని పెళ్లి చేసుకుందన్న విషయమే చాలా కోపాన్ని తెప్పిస్తుంది. అందుకే రష్మి ఇంటి నుంచి వెళ్ళిపోయి 3 సంవత్సరాలు అయినా కూడా ఇంటికి రమ్మని పిలిచాడు. షాన్ తను ఆసిఫ్ వాళ్ళ అన్న కొడుకు. షాన్ పేరెంట్స్ ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయి ఉంటారు. అప్పటి నుంచి షాన్ రష్మి ఆసిఫ్లతో పాటే ఉంటాడు. ఆసిఫ్ రష్మిల యానివర్సరీ ఉంటే రష్మి వాళ్ళ అమ్మ అశ్విని రష్మికి ఫోన్ చేసి విష్ చేస్తుంది. అలానే ఇంకొన్ని రోజుల్లో మాది 25th యానివర్సరీ ఉంది. నువ్వు నీ హస్బెండ్ ఇద్దరు కలిసి ఇంటికి రండి, మీ నాన్నని నేను మేనేజ్ చేస్తా అంటుంది. రష్మి వాళ్ళ అమ్మ అలా చెప్పేసరికి రష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆసిఫ్ కూడా రష్మిని తన ఫ్యామిలీతో కలపాలి అని ఊరికి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. రష్మి, ఆసిఫ్, షాన్ ముగ్గురు కలిసి రష్మి ఇంటికి వెళ్తున్నప్పుడు గ్రౌండ్ ముందర యాక్సిడెంట్ని కొంచెం తప్పించుకుంటారు. ఆసిఫ్ రష్మి ఇంటికి వెళ్తానంటే వాళ్ళు ఇద్దరు ఇంట్లో ఉండడానికి రష్మి వాళ్ళ నాన్న ఒప్పుకోడు. తర్వాత రష్మి వాళ్ళ అమ్మ తన భర్తతో గొడవపడి ఆసిఫ్ రష్మి ఇద్దరు ఇంట్లో ఉండడానికి ఒప్పిస్తుంది. ఆసిఫ్ త్వరగానే రష్మి ఇంట్లో వాళ్ళతో కలిసిపోతాడు. రష్మి వాళ్ళ నాన్న మాత్రం రష్మితో ఆసిఫ్తో అసలు మాట్లాడు. రష్మి వాళ్ళ అన్న దీపక్, వదిన రత్న, వాళ్ళ కూతురు శృతి ఆసిఫ్ పిల్లలతో క్రికెట్ ఆడడానికి అందరినీ గ్రౌండ్కి పిలుచుకొని వెళ్తాడు. అక్కడ వికెట్స్ని గ్రౌండ్లోకి కొట్టినప్పుడు అదే ప్లేస్లో పుడిచిన ముగ్గురికి ఆ వికెట్లు తగిలి ఆ ముగ్గురి రక్తం వికెట్స్కి అంటుకుంటుంది. వర్షం పడుతుంటే ఆసిఫ్ పిల్లలతో కలిసి ఇంటికి వచ్చేస్తాడు. ఇంట్లో పూజ చేస్తూ ఉంటే ఆసిఫ్ టెంకాయని కొట్టడానికి వికెట్ని యూజ్ చేస్తాడు. ఒకే ఒక దెబ్బతో ఆ టెంకాయ ముక్కలు అయిపోతుంది. అది చూసి ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. వికెట్స్ నుంచి స్మెల్ వస్తుంటే ఆసిఫ్ వాటిని కడిగి ఆ వాటర్ని చెట్లోకి పోస్తాడు. అప్పటి నుంచి ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఫస్ట్ రష్మి వాళ్ళ అమ్మకి దయ్యం కనిపిస్తుంది. ఈ విషయం తను రష్మి వాళ్ళ వదినకు చెప్పినా కూడా తను నమ్మదు. తర్వాత రోజు రత్నకి స్టోర్ రూమ్ నుంచి సౌండ్ వస్తుంటే వెళ్ళి చూస్తుంది. గుర్రబొమ్మ దానంతకదే ఊగుతూ ఉంటుంది. రత్న భయపడి దీపక్ని పిలుచుకొని వస్తుంది. గుర్రం ఎంత ఆపినా కూడా ఊగుతూనే ఉంటుంది. అప్పుడు ఆసిఫ్ వచ్చి స్టోర్ రూమ్ విండోస్ని క్లోజ్ చేస్తాడు. దాంతో గుర్రం ఊగడం స్టాప్ అయిపోతుంది. దీపక్ రూమ్లోకి వెళ్తున్నప్పుడు తనకు దయ్యం కనిపిస్తుంది. తర్వాత స్టోర్ రూమ్లో కూడా గుర్రం మీద ఒక పిల్లాడు కూర్చొని ఊగుతున్నట్టు కనిపిస్తుంది. దయ్యం కనపడేసరికి రష్మి వాళ్ళ అమ్మ, అన్న, వదిన ముగ్గురు కలిసి స్వామీజీని వెళ్ళి కలుస్తారు. స్వామీజీ ఇంట్లో దయ్యం ఉందో లేదో కనుక్కోవడానికి 3 పరీక్షలు చెప్తాడు. రష్మి వాళ్ళ అమ్మ, వదిన ఇద్దరు కలిసి ఈ పరీక్షలు నిర్వహించాలనుకుంటారు. రష్మి వాళ్ళ అన్న రిలీజియస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ కారణం అడ్డం పెట్టుకుని ఇంట్లో ఉన్న అందరినీ తన ప్రోగ్రాంకి పిలుచుకొని వెళ్తాడు. ఇంట్లో రష్మి వాళ్ళ అమ్మ, వదిన ఇద్దరు కలిసి ఆ పరీక్షలు చేయడం స్టార్ట్ చేస్తారు. ఒకటోది, 3 కాళ్ళు ఉన్న కొబ్బరికాయని ఇంట్లో పెట్టినప్పుడు దానంతకదే తిరిగినట్టయితే 33% దయ్యం ఉన్నట్టు కన్ఫామ్. రెండోది, ఆవుని పిలిపించి ఇంట్లో ఉన్న భోజనాన్ని తినిపించాలి. ఆవు తినకపోతే 66% దయ్యం ఉన్నట్టు కన్ఫామ్. మూడోది, ఇంట్లో ఉన్న లైట్లన్నీ ఆపేసి ఒక దీపం మాత్రం పెట్టి మనిషి రక్తాన్ని ఆ దీపం దగ్గర ఉంచాలి. దయ్యం ఇంట్లో ఉంటే ఆ రక్తాన్ని వచ్చి నాకుతుంది. దయ్యం ఆ రక్తాన్ని నాకింది అంటే ఇంట్లో దయ్యం ఉంది అని 100% కన్ఫామ్. ఆ టెస్టులు చేయగానే ఆ ఇంట్లో దయ్యం ఉంది అని రష్మి వాళ్ళ అమ్మకి, వదినకి కన్ఫామ్ అయిపోతుంది. రష్మి వాళ్ళ నాన్నతో మాట్లాడి దగ్గర అవడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. కానీ వాళ్ళ నాన్న మాత్రం తనతో మాట్లాడడానికి ఇష్టపడ్డు. ఆసిఫ్ రష్మి వాళ్ళ నాన్నతో మాట్లాడి
రష్మితో కలుపుతాడు. రష్మి వాళ్ళ నాన్నకి తల నప్పిస్తూ ఉంటే లెమన్ గ్రాస్ టీ పెట్టమని ఆసిఫ్ని అడుగుతాడు. ఆసిఫ్ వికెట్స్ కడిగి నీళ్లు పోసిన చెట్టు ఆకులను కోసి ఆ గ్రాస్తో లెమన్ గ్రాస్ టీ చేస్తాడు. రష్మి వాళ్ళ నాన్నకి షుగర్ ఉంటుంది. ఆసిఫ్ చేసిన టీలో షుగర్ కలిపింటాడు. అందుకు రష్మి వాళ్ళ నాన్న దాన్ని తాగాడు. ఆ తర్వాత ఆసిఫే ఆ టీని తాగుతాడు. దాంతో దయ్యం ఆసిఫ్లోకి ఎంటర్ అవుతుంది. ఇంట్లో దయ్యం ఉంది అని కన్ఫర్మ్ అయిన తర్వాత రష్మి వాళ్ళ అమ్మ వదిన ఇద్దరు కలిసి పూజారిని వెళ్ళి కలుస్తారు. పూజారి ఆ ఆత్మని బంధించడం నా వల్ల కుదరదు అంటాడు. రష్మి వాళ్ళ అమ్మకి దర్గాలో ఉన్న ఒక బాబాతో పరిచయం ఉంటుంది. ఆయనకి ఫోన్ చేస్తే నేను ఊర్లో లేను, 2 రోజుల్లో మీ ఇంటికి వస్తా, మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి అంటాడు. రష్మి వాళ్ళ నాన్న ఆసిఫ్ని దగ్గరికి తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత ఇంట్లో అందరూ షాపింగ్కి వెళ్తారు. రష్మి డ్రెస్ కొనుక్కొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తుంది. అదే టైంలో ఆసిఫ్ షాపింగ్ మాల్లో ఉన్న ఎర్ర చీరలన్నీ చూసి రెచ్చిపోతాడు. ఆ శారీస్ అన్ని తీసుకొని ట్రై చేయడం స్టార్ట్ చేస్తాడు. మాల్లో ఉన్న అందరూ ఆసిఫ్ని అదోలా చూస్తారు. అది రష్మి వాళ్ళ నాన్న చూసి తట్టుకోలేక ఆసిఫ్ని కొడతాడు. ఆసిఫ్ నాకే చీర కడతారా అని రష్మి వాళ్ళ నాన్న మీద కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విషయాన్ని ఎవరు రష్మితో చెప్పరు. ఇంట్లో ఉన్నప్పుడు రష్మి వాళ్ళ వదినకి టెర్రస్ మీద నుంచి సౌండ్స్ రావడం వినిపిస్తుంది. రష్మి వదిన ఏంటి అని వెళ్ళి చూస్తే ఆసిఫ్ ఎర్ర గాజులు వేసుకొని ఆడుకుంటూ ఉంటాడు. రష్మి వాళ్ళ వదిన భయపడి రష్మి రూమ్లోకి వెళ్తుంది. ఆసిఫ్ అక్కడే ఉంటాడు. రష్మి వాళ్ళ వదినకి ఏం అర్థం కాదు. ఆసిఫ్ బయటికి వెళ్ళి పంకజ్ అని అతన్ని చంపేస్తాడు. పంకజ్ ఎమ్మెల్యే గిరిజాకి నమ్మిన బంటు. గిరిజాకి పంకజ్ ఏమయ్యాడు అని అర్థం కాదు. రష్మి వాళ్ళ వదిన ఆసిఫ్ పసుపు రాసుకొని స్నానం చేస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకుంటుంది. ఈ విషయాన్ని ఫ్యామిలీ మొత్తం డిస్కస్ చేసి రష్మితో చెప్తారు. రష్మి వీళ్ళకి ఆసిఫ్ నచ్చక ఇలా చేస్తున్నారా అనుకుంటుంది. నైట్ ఆసిఫ్ ఇంట్లో స్నానం చేస్తూ ఉంటే అందరూ ఆసిఫ్ పసుపు పూసుకొని స్నానం చేయడం చూస్తారు. రష్మి కూడా అది చూసి చాలా బాధపడుతుంది. ఆసిఫ్ స్నానం చేసి రాగానే ఇంట్లో ఉన్న అందరూ ఆసిఫ్ని పసుపు స్నానం గురించి అడుగుతారు. దాంతో దయ్యం బయటికి వచ్చి అందరినీ బెదిరిస్తుంది. నిజం చెప్పాలి అంటే ఈ సినిమాలో ఈ సీన్ పెద్ద కామెడీగా ఉండదు. ఒక్కసారి చూడొచ్చంతే. ఈ సీన్లో మనకి బాగా నవ్వు తెప్పించేది మతస్థిమితం లేని చిన్న పిల్లాడి పాత్ర. కానీ ఈ సినిమాలో ఆ చిన్న పిల్లాడి సీన్స్ని పూర్తిగా తగ్గించారు. దానివల్ల కామెడీ కొంచెం తగ్గింది. రష్మి మాత్రం ఆసిఫ్తో ఏం మాట్లాడలేక బాధపడుతూ సైలెంట్గా ఉంటుంది. తర్వాత ఆసిఫ్ గిరిజా తమ్ముడిని చంపేస్తాడు. గిరిజాకి వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు అని ఏం అర్థం కాదు. రష్మి ఇంట్లో అందరూ ఆసిఫ్కి మాయమాటలు చెప్పి దర్గాలో ఉన్న బాబా దగ్గరికి పిలుచుకుని వెళ్తారు. దర్గా దగ్గరికి వెళ్ళగానే ఆసిఫ్లో ఉన్న దయ్యం భయపడి ఆసిఫ్ నుంచి వెళ్ళిపోతుంది. బాబా రష్మి ఇంట్లో వాళ్ళతో ఇంట్లో పూజకి ఏర్పాటు చేయండి, నేను అక్కడికి వస్తా అంటాడు. ఆసిఫ్ చంపిన ఇద్దరిని పార్కులో పూడ్చిపెట్టింటాడు. ఆ శవాలు పోలీసులకి చిక్కుతాయి. గిరిజ వాళ్ళని చంపింది ఎవరో తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. బాబా రష్మి ఇంట్లో పూజలు చేస్తూ ఆసిఫ్లో ఉన్న ఆత్మను బంధించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆసిఫ్ బాబాతో వచ్చిన అందరిని బెదిరించి తరిమేస్తాడు. బాబా మాత్రం ఒంటరిగా ఆసిఫ్లో ఉన్న ఆత్మను బెదిరించి బయటికి రప్పిస్తాడు. ఆ ఆత్మ తన కథని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. తన పేరు లక్ష్మి. తను ఒక ట్రాన్స్జెండర్. తను ట్రాన్స్జెండర్ కావడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళే తనను తరిమేస్తారు. ఆ తర్వాత లక్ష్మిని అబ్దుల్ చాచానే పెంచింటాడు. అబ్దుల్ చాచా కొడుక్కి మతిస్థిమితం ఉండదు. లక్ష్మి బాగా ఆలోచించి ఈ సమాజంలో ట్రాన్స్జెండర్స్కి కూడా ఒక ప్రత్యేక గుర్తింపుని తీసుకొని రావాలనుకుంటుంది. అందుకు లక్ష్మి తనలాగే ఉన్న గీతాని తన కూతురుగా చేసుకుని బాగా చదివించి రాజకీయాల్లో కూడా దింపాలనుకుంటుంది. గీత MBBS చదివి పేదవాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటుంది. అలానే రాజకీయాల్లో ఎదిగి ఊరు మొత్తానికి సేవ చేయాలనుకుంటుంది. లక్ష్మి గీతకు కావాల్సిన అన్ని సిద్ధం చేస్తూ ఉంటుంది. హాస్పిటల్ అలానే పార్టీ ఆఫీస్ కట్టడానికి ఒక ప్లేస్ని కొనుక్కుంటుంది. గీత కూడా ప్రజల్లో గుర్తింపు బాగానే తెచ్చుకుంటుంది. అంతా సంతోషంగా ఉంది అనుకున్నప్పుడు లక్ష్మి స్థలాన్ని ఎమ్మెల్యే గిరిజ తన భార్య కోసం కబ్జా చేస్తాడు. లక్ష్మి తన స్థలాన్ని తన సొంతం చేసుకోవడానికి అందరినీ కొట్టి గిరిజ దగ్గరికి వెళ్తుంది. గిరిజ అలాగే తన మనుషులు లక్ష్మిని ముందు నుంచి ఏం చేయలేక వెన్నుపోటు పడొస్తారు. అలాగే లక్ష్మి ఫ్యామిలీని కూడా చంపేస్తారు. గిరిజ ఆ శవాలన్నీ లక్ష్మి కొనుక్కున్న స్థలంలోనే పూడ్చిపెడతారు. తన స్టోరీ విని రష్మి ఫ్యామిలీ మొత్తం చాలా బాధపడుతుంది. బాబా ఆ ఆత్మని బంధించి ఆసిఫ్కి తాయెత్తు కడతాడు. ఆసిఫ్కి ఆ తాయెత్తు కట్టుకోవడం ఇష్టం లేకపోయినా కూడా ఇంట్లో వాళ్ళ కోసం కట్టుకుంటాడు. గిరిజ పూజారిని వెళ్ళి కలిసి లక్ష్మిని ఇదంతా చేస్తోందని తెలుసుకుంటాడు. పూజారి గిరిజతో ఈరోజు పౌర్ణమి, ఇజ్రాయల్ అంతా సముద్రం దగ్గర చేరి శివుడికి పూజలు చేస్తారు. ఆ పూజ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు. అక్కడికి మీరు
లక్ష్మి అలాగే తన ఫ్యామిలీ శవాలని తీసుకుని వెళ్ళి శివుడి దగ్గర ఉన్న మంటలో వేయండి. ఆ తర్వాత ఏ ప్రాబ్లమ్స్ రావు అంటాడు. గిరిజ ఆ పనికి సిద్ధమవుతాడు. ఆసిఫ్ లక్ష్మి కోరికని ఎలాగైనా బతికించాలి అని తాయెత్తు విప్పి లక్ష్మిని విడిపిస్తాడు. గిరిజ శవాలను తీసుకొని అక్కడికి రాగానే లక్ష్మి ఒక్కొక్కరిని చంపడం స్టార్ట్ చేస్తుంది. లక్ష్మి గిరిజ భార్యను కూడా చంపేస్తుంది. గిరిజ గుడిలోకి వెళ్ళి దాక్కుంటాడు. అప్పుడు లక్ష్మి ఆసిఫ్లో నుంచి బయటికి వచ్చి ఆసిఫ్ని గుడిలోకి పంపిస్తుంది. ఆసిఫ్ గిరిజని కొట్టి గుడి బయటికి లాక్కొని వస్తాడు. అప్పుడు లక్ష్మి గిరిజని చంపేస్తుంది. తర్వాత ఆసిఫ్ గీతకు కావాల్సిన మొత్తాన్ని రెడీ చేసి ఇస్తాడు. దానికి గీత చాలా హ్యాపీ. గీత ఎలక్షన్స్లో నిలబడుతోందని తెలుసుకొని కొంతమంది అపోజిషన్ రౌడీలు గీత మీద దాడి చేయడానికి వస్తారు. అప్పుడు లక్ష్మి మళ్ళీ ఆసిఫ్లోకి వస్తుంది. ఇక్కడ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ లక్ష్మి మూవీ గురించి. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.